అక్క ఇది చూడు. అరే సేమ్ యాస్టేజ్ దించేసిందిగా. అటు చూడు బే. ఆరీలు కదక్క, ఇది చూడు అసలు ఇంకా హైలైట్. ఇటు చూడక్క, మీమ్స్ కూడా సేమ్ వేసేసారు వీళ్ళు. అవును కదా మేడం, చెప్పేయాలి. ఏంట్రా అందరూ ఒకే చోట కూర్చుని ముచ్చట్లు పెట్టారు? ఏం సంగతి? గుడ్ మార్నింగ్. ఏం సంగతి? కూర్చున్నా అంత ఇంపార్టెంట్ ఏది? ఊరి వీళ్ళు దుంపదేగా యాస్టీస్ చేశారు కదరా. మీమ్స్ కూడా మ్యామ్. మీమ్స్ కూడా సొంతంగా ఆలోచించలేకపోతున్నారా? చాలా టూ మచ్. ఏంటర్రా మీకు బుర్ర లేదా? బుర్రుందా? మీరు అసలు కొంచెం కూడా మారరా? ఎప్పుడు మారుతారా మీరు? మీ ఐడియాలజీతో మీ క్రియేటివిటీతో మీరు డెవలప్ అవ్వాలి కానీ ఎంతసేపు పక్కన వాళ్ళు ఏదో చేస్తే అది యాజ్ ఈజ్ కాపీ కొట్టడం. మార్కెట్ మొత్తం ఇలాంటి కాపీ క్యాట్స్ తయారయ్యారు. సో నువ్వు నాలెడ్జ్ డెవలప్ చేసుకొని నువ్వు ఒక ఐడియాలజీ క్రియేట్ చేసి ఏదైనా చేస్తే దాన్ని చూసి సేమ్ యాజ్ ఇస్, అరే మీమ్స్తో సహానా కనీసం అవన్నీ కూడా చేంజ్ చేయాలన్న ఐడియా రాలేదా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీరు మాత్రం ఇలా చేయకండి రా. మీ క్రియేటివిటీతో మీ కష్టంతో మీ నాలెడ్జ్తో మీరు పైకి రండి. పక్కన వాళ్ళని చూసి ఎప్పుడు కాపీ కొట్టకండి. అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? లైఫ్లో మన కష్టంతో మనం పైకి రావాలి, పక్కన వాళ్ళ కష్టంతో పైకి రాకూడదు. మారండి, ఇకనైనా వాడండి కొంచెం మీ సొంత బుర్ర.